వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక కుకింగ్ రెసిపీ అండి. నేను కుకింగ్ అంటే కిడ్స్ కోసము ఒక శాండ్విచ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఆ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసము మనము బటరు ఫ్లేవర్డ్ బటర్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అది మనకి శాండ్విచ్ కాకపోయినా బ్రెడ్కి కొంచెం ఇటు అటు అప్లై చేసి ఫ్రై చేశారనుకోండి, చాలా మంచి టేస్ట్ వచ్చి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట. అంటే బ్రెడ్ ఎవ్రీ టైము పెట్టకపోతేనే బెటర్ అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి మనకు కుదరదు కదా. సో మేమైతే కొన్నిసార్లు బ్రెడ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. సో అందుకని చెప్పి నేను డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇంతకుముందు నా వీడియోస్ చూడండి, నేను డిఫరెంట్ ఫ్లేవర్డ్ బటర్స్ నేను చేసి పెట్టున్నాను. ఒకటి లెమన్, స్వీట్ లెమన్ బటర్, అదైతే హైలైట్ యాక్చువల్గా. దాంతోపాటుగా ఇంకా 2 వెరైటీస్ చేశాను సవర్ ఆ టైప్లో. ఇప్పుడు ఇది ఇంకొక వెరైటీ అనమాట. ఇదేంటంటే టొమాటో బటర్, టొమాటో ఫ్లేవర్డ్ బటర్. సో దానికి నేను టొమాటో పేస్ట్ ముందే నేను ప్రెప్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే ఎవ్రీ వీకెండ్ నేను ఒక్కొక్క వెరైటీ ప్రెప్ చేసుకొని పెట్టుకుంటాను. అన్నీ ఒకేసారి చేయడము వర్కింగ్ ఉమెన్కి ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి నేను ఒక ప్రెప్లో ఒక టొమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా వస్తుంది, అది కూడా మిస్ అవ్వకండి. అది ఎలా అంటే ఆ టొమాటో పేస్ట్ని మనము సో మెనీ వెరైటీస్కి యూస్ చేయొచ్చు. పాస్తాకి యూస్ చేయొచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు, రైస్, టొమాటో రైస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలాంటి ఫ్లేవర్డ్ బటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఆ రెసిపీ చూసేయండి. దాంతోపాటుగా ఫాలోడ్ బై శాండ్విచ్ రెసిపీ. ఓకే, శాండ్విచ్ రెసిపీ నేను షార్ట్లో పెట్టాను, బట్ ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే షార్ట్లో ప్రతి ఒక్కటి 1 minute మనం పెట్టడం కష్టమే, 3 minutes కూడా పెట్టడం కష్టమే. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నా శాండ్విచ్లో నేను ప్రిపేర్ చేస్తూ అందులో ఏం వేశాను, ఎందుకు వేశాను, ఇది నేను చెప్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. వీడియో ఫుల్గా చూడండి. అండ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, దానివల్ల వేరే వాళ్ళకి సజెషన్ కింద వెళ్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎనీ యూట్యూబరు రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టాలి అంటే టైం పడుతుందండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అవుట్ ఆఫ్ యూట్యూబ్ టైం పాస్కి అయితే ఎవరు పెట్టట్లేదని అనుకుంటాను. చాలామంది యూట్యూబ్ ఎవరికో హెల్ప్ చేయడం కోసము, ఆర్ పేరెంట్స్కి హెల్ప్ అవుతుండను, ఆర్ వాళ్ళకి జాబ్స్ లేని వాళ్ళు జాబ్ కోసము, తర్వాత హౌస్ వైఫ్స్ ఇంట్లో పని చేస్తూ ఒక 4 గంటలు పని చేయగలిగే వాళ్ళు ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసి ఎడిట్ చేసి ఎన్నో నేర్చుకొని పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఒక సబ్స్క్రిప్షన్ కూడా చేశారు అంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రివార్డ్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇవన్నీ పెడుతున్నాను అంటే మీరు ఒక లైక్ చేయరు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు, బట్ చూస్తారు. అలాంటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ నేను ఎందుకు పెట్టాలి అని నాకైనా అనిపిస్తుంది. సో ప్లీజ్ కన్సిడర్, ఒక లైక్ వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. సరే, ఇప్పుడైతే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇక్కడ బటర్ అయితే హీట్ చేశానండి డైరెక్ట్గా ప్యాన్లో. బటర్ మనకి ఒక స్టిక్ ఉంటుంది కదా, మనము ఎంత బటర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము టొమాటో బటర్ని అంత హీట్ చేసి దీంట్లో నేను ఇక్కడ టొమాటో పేస్ట్ వేస్తున్నాను. ఈ టొమాటో పేస్ట్ యాక్చువల్గా నేను ఇంట్లో చేసిన పేస్ట్ అనమాట. సో దీంట్లో జింజర్ గార్లిక్ ఉంటుంది, జింజర్ ఉండదు, గార్లిక్ ఉంటుంది, కొన్ని జీలకర్ర, మినపప్పు, కొన్ని పప్పులు, తర్వాత మనం పచ్చడికి ఏమేమి చేసేసుకుంటామో అలాంటివన్నీ కూడా ఇందులో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. చిల్లీ పౌడర్ కూడా ఆల్రెడీ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. దానివల్ల ఏంటంటే మనకు ఈ బటరు మరి కొంచెం చప్పగా అవ్వకుండా కొంచెం బటర్కి కూడా కొంచెం టేస్ట్ యాడ్ అయ్యేటట్టుగా నేను ఇది
ఇది ఒక 2 స్పూన్స్ వరకు వేసేసి నేను అదంతా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ బటర్ కాకుండా బటర్లో మనకి టొమాటో పేస్ట్ అంతా కలిసిపోతుంది. మనం ఎక్కువగా ఉడికించడము అంత అవసరం లేదండి. జస్ట్ కలిపే అంటే అన్నీ కలిసే వరకు, రెండు కూడా కలిసే వరకు హీట్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసిపోయి కొంచెం ఆరిపోయిన తర్వాత దాన్ని నేను ఇలా బాటిల్లోకి తీసేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇది నాకు ఈ బాటిల్లో అరౌండ్ 1/2 కప్పు వరకు, అంటే హాఫ్ ఆఫ్ ద బాటిల్ వరకు వచ్చేటట్టు చేసి పెట్టుకుంటాను. ఇవి ఎక్కువ రోజులు రాదండి. ఒక 1 వీక్లో డైలీ యూస్ చేసామని, ఒక 2-3 టైమ్స్ యూస్ చేసామనుకోండి వీక్లీ, సో అయిపోతుంది యూజువల్గా. సో ఎవ్రీ వీక్కి సరిపోయేటట్టుగా నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇది ఒకటే కాదండి, నా వీడియోస్లో ఇంకా నేను డిఫరెంట్ ఫ్లేవర్డ్ బటర్స్ కూడా నేను చేసి పెట్టాను, అవి కూడా చెక్ చేయండి. మనం తయారు చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని బ్రెడ్కి అప్లై చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చూపించిన విధంగా, అంటే నేను వేరే వీడియోస్లో చూపించిన స్టైల్లో. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకొక రౌండ్ చేస్తున్నాను అనమాట. సేమ్ బట్టరు, మళ్ళీ సేమ్ పేస్ట్, అదంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. బట్టర్ వేసి మనము పెనం మీద కాల్చినప్పుడు అది రెండు వైపులా కూడా క్రిస్పీ అవుతుందండి. అప్పుడు మంచి టేస్ట్ దానికి యాడ్ అవుతుందన్నమాట. నేను వీకెండ్ చేసుకునే ప్రెప్లో పొటాటో బాయిల్ చేసి కూడా పెట్టుకుంటానండి. సో ఇప్పుడైతే నేను బాయిల్ చేసిన పొటాటో నాకు ఫ్రిడ్జ్లో ఉంది, దాన్ని పోపు వేస్తున్నాను అనమాట. అంతా కూడా ఒకేసారి పోపు చేసి పెట్టుకోను, మనకి ఎంత కావాలంటే అంతవరకే తీసుకొని నేను పోపు వేసుకుంటా. ఇక్కడ ఏంటి, సింపుల్గా జీలకర్ర, కొంచెం కారం పొడి, పసుపు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని వేసాను. అది వేసేసి దాంట్లో నేను తయారు చేసుకున్న మ్యాష్డ్ పొటాటో, అంటే పొటాటోని స్మాష్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇందులో కలిపేసి దానికి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం యూజువల్గా పొటాటో కర్రీ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. కాకపోతే నేను ఇది ప్రెప్పులాగా చేసుకుంటా అని చెప్పాను, అది నేను ఇక్కడ చెప్పాలి అనుకున్న పాయింట్ అనమాట. సో ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, దేనికి కావాలంటే దానికి తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ పొటాటోస్ నేను వైట్ పొటాటోస్ కానీ ఎల్లో పొటాటోస్ కానీ యూస్ చేస్తానండి. ఈ రెండు కూడా మంచి టేస్ట్ ఉంటాయి రెగ్యులర్ పొటాటోస్ కంటే కూడా. సో ఆ తర్వాత నేను ఈ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మీద ఇప్పుడు నేను ఫ్రై లాగా చేసిన పొటాటోని అప్లై చేస్తున్నాను, అంటే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన అవకాడో మనము పెట్టుకోవాలి. అవకాడోని ఇలా హాఫ్ అవకాడోని మనము దాంట్లో నుండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక్కొక్క స్లైస్ని దానిపైన ఇలా జస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. మరి పేస్ట్ చేయడము, మళ్ళీ ఇంకో బౌల్లో పెట్టడము అదంతా కూడా అవసరం లేదనమాట. నేనైతే ఒక 2 బ్రెడ్ స్లైసెస్కి ఒక హాఫ్ అవకాడో యూజ్ చేశాను. సో ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా రెగ్యులర్ స్వీట్ బ్రెడ్ కాదండి, ఇది సవర్ బ్రెడ్. సో సవర్ బ్రెడ్ కూడా దొరుకుతుంది, నేను వాల్మార్ట్లో కొన్నాను. సో ఇది జస్ట్ అప్లై చేసేసి మనము ఒకదానిపైన ఒకటి ఇలా శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకొని తిన్నామంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. శాండ్విచ్ అనగానే మనం ఇలా డయాగ్నల్గా కట్ చేయడం చూస్తూ ఉంటాం కదా షాప్స్లో కూడా. ఎందుకు అలా కట్ చేస్తారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? మీకు ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి, ఎందుకు కట్ చేస్తారు డయాగ్నల్గా? ఇలా అడ్డంగా బాక్స్లా కట్ చేయొచ్చు కదా, ఇలా డయాగ్నల్గా ఒక ట్రయాంగిల్ షేప్లో మాత్రమే ఎందుకు చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లేదు అంటే మనం నెక్స్ట్ వీడియోలో దాని ఆన్సర్ చూద్దాం. ఈ రోజుకి ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.